తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు సదపరిశుద్ధ శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మనందరూ కూడా ఎంతగానో ప్రేమించి ఆయన ప్రేమ చేత మనందరూ కూడా పదిలపరిచి ఈరోజు వరకే, ఈ దినం వరకే ఈ విధంగా ఈ రీతికి ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనం తెలియపరుచుకుందాం. రాత్రనగా పగలనగా గాలి వీస్తూనే ఉంటుంది. దానికి రెస్ట్, విశ్రాంతి అనేది ఉండదు. ఒక పగలు ఒక రాత్రి. పగలు అయ్యేసరికి సూర్యుడు ఉదయిస్తాడు, వెలుతురునిస్తాడు. రాత్రి వచ్చేసరికి చీకటి వస్తుంది. అంటే ఈ ప్రకృతిలో, ఈ భూప్రపంచంలో మనకు తెలియకుండానే ప్రకృతి సంబంధించినటువంటి అన్నీ కూడా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటవి. అయితే గాలి తన పని తాను చేసుకుంటూ వెళుతుంది, సూర్యుడు తన పని తాను చేసుకుంటూ వెళతాడు, చంద్రుడు తన పని తాను చేసుకుని వెళ్తాడు, నక్షత్రములు కూడా మరి తమ పని తాము చేసుకుంటాయి అన్నమాట. ఇవి తమ పనులు తాము చేసుకున్నప్పటికి కూడా కాలాలను బట్టి, కాల రీతులను బట్టి, ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి అనేకమైనటువంటి ప్రకృతి పరమైనటువంటి విపత్తులు, సునామీలు కానీ, వరదలు కానీ రకరకాలమైన వస్తూ ఉంటవి. అవి వచ్చినప్పుడు గాలి ఒకసారి ఆగవచ్చు. ప్రకృతి సంబంధమైన జరిగినప్పుడు ఆకాశంలో సూర్యుడు ఒకసారి కనిపించకుండా తన వెలుతురుని ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా రాత్రిపూట వెన్నెలు కూడా ఒకసారి వెన్నెలు ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా నక్షత్రములు కూడా ఒక్కోసారి అవి కనిపించకుండా ఉండవచ్చు. అవి కనిపించకుండా ఉండకపోయినప్పటికీ, సూర్యుడు తన వెలుతురుని ఇవ్వనప్పటికీ, చంద్రుడు తన వెలుగును చూపించినప్పటికీ, ప్రకృతి సంబంధించిన విపత్తులు జరిగినప్పుడు గాలి సరిగ్గా పొందనప్పటికీ అవి వెళ్ళిపోవు, శాశ్వతంగా అవి ముగించబడవు. కానీ ప్రియులారా, అవి ఓర్పును కలిగి ఉంటవి. మనకు తెలియకుండానే అవి ఓర్పును కలిగి ఉంటవి. అదేవిధంగా మనము కూడా మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి లోటుపాట్లు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి అవమానాలు వచ్చినప్పుడు, అనేకమైన నిందలు వచ్చినప్పుడు కొంత సమయం అనేది మన ఓర్పు కలిగి, నిదానము కలిగి, నెమ్మది కలిగి ఉంటేనే మనకు వచ్చినటువంటి వాటిని ఎదుర్కోగలుగుతాం. మనకు వచ్చిన వాటిని ఎదుర్కొని నిలబడగలుగుతాం. మనం వచ్చిన వాటిని ఎదుర్కొని నిలబడి సమాధానం ఇవ్వగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఏదో ఒక విపత్తు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో గడ్డు కాలాలు, గట్టు రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఏయో మరి వస్తానే ఉంటాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు మనము విశ్వాసముతో, నమ్మికతో, నిరీక్షణ కలిగిన వారిగా ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే ఓర్పు అన్నమాట. ఈ ఓర్పు ఏ విధంగా మనం పొందగలుగుతాం, ఈ ఓర్పు ఏ విధంగా మనము మన అనుదిన జీవితంలో కలిగి జీవించగలుగుతామంటే ప్రార్థన అన్నమాట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఏ విధంగా చేయాలని కూడా బోధించి ఉన్నాడు. అందుకనే క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనకు వచ్చినటువంటి సమస్యలు కానీ, మనకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, ఈ ప్రార్థన ద్వారా శాంతి కానీ, సమాధానం కానీ పొందలేకపోతే పొందుకుని జీవించడానికి ఎంతగానో సహాయపడుతుంది అన్నమాట. అందుకని ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తూ జీవిస్తారో వారు నెమ్మదిగాను, నిదానముగాను, శాంతముగాను, సమాధానముగా ఉంటారు. ప్రియులారా, వారు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా వాళ్ళు సంభాషించరు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవునితో సంభాషించాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో ముఖాముఖిగా మరి మాట్లాడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, వారి యొక్క ముఖ కోలికలు మనకి ఉన్ని అర్థమైపోతాయి. ఎవరు నిత్యము ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఎల్లప్పుడు ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్నారు అనే వాళ్ళని మనం ఊరిని గుర్తుపట్టచ్చు. కొంతమందికి పోట్లాటలు అంటే మహా ఇష్టం అన్నమాట. పోట్లాడాలన్నా మరి తిట్టాలన్నా నోటి నుంచి అనేకం వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, మందిరాలకు వెళ్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, అనేకమైనటువంటి చేస్తూనే ఉంటారు. అయినప్పటికి కూడా
సరైనటువంటి ప్రార్థన జీవితం లేకపోవడం చేత కోపదృక్కులైపోయి కోపము తెచ్చేసుకుని నోటి నుంచి ఏ మాట వస్తుందో తెలియక గర్విష్ఠులే అహంకారులే మరి జీవించే వాళ్ళు కూడా ఇహలోకంలో చాలామంది ఉన్నారు ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన గురించి ఒక మంచి ఉపమానం కూడా తెలియవచ్చున్నాడు. దేవుని బిడ్డలో మనము ఏది సాధించాలన్నా సరే, ఏది పొందుకోవాలన్నా సరే, ఏ యొక్క వ్యాధి నుంచి కానీ, బాధ నుంచి కానీ, ఆర్థిక పరిస్థితి నుంచి కానీ, ఇంకా అనేకమైనటువంటి సమస్యల నుంచి ముక్తిని పొందాలి అంటే ప్రార్థన ఒక మంచి ఆయుధం అన్నమాట. ఈ ప్రార్థన ఆయుధము ద్వారానే మనకి జీవితాన్ని కూడా సరిచేసుకోవచ్చు. ఈ ప్రార్థన ఆయుధము ద్వారా మన జీవితంలో అభివృద్ధి పొందవచ్చు. ఈ ప్రార్థన ఆయుధము ద్వారా మన జీవితంలో ఎదగలవచ్చు. ఈ ప్రార్థన ఆయుధము ద్వారా మనము దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతాం. ఈ ప్రార్థన ఆయుధము ద్వారా దేవునిలో ఎదగలుగుతాం. ఈ ప్రార్థన ఆయుధము ద్వారా మన శాంతిని, సమాధానాన్ని పొందగలుగుతాం. ఈ ప్రార్థన ఆయుధము ద్వారా శక్తిని, బలాన్ని కూడా మనం పొందుతాం. ఈ ప్రార్థన ఆయుధం కాబట్టి అటువంటి ప్రార్థన ఆయుధాన్ని మనము అవలంబించుకుని, అటువంటి ప్రార్థన ఆయుధాన్ని నిత్యము కూడా మనము మరి మన చేతుల్లో ఉంచుకుని మన ముందుకు కొనసాగాలన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు చక్కని ఉపమానం తెలియవచ్చాడు. లోకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే నిత్యము ప్రార్థన చేయమన్నాడు. చూడండి ప్రియులారా, నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి, ప్రతి ఒక్క విషయము గురించి ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరచమన్నాడు ప్రియులారా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు, సదా ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు కూడా చెప్పి ఉన్నాడు, ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి, జాగరూకులకై మీరు ప్రార్థన చేయండి, సదా ప్రార్థన చేయండి అన్నాడు ప్రియులారా. ఏదో నామకార్థమైన ప్రార్థన కాదు, ఏదో వెళ్ళి వచ్చే ప్రార్థన కాదు, ఏదో వెళుతున్నా వస్తున్నామనే ప్రార్థన జరుగుతుందిలే అందులో పాలు పంచుకుంటున్నామనే అనే ప్రార్థన కాదు ప్రియులారా. పాలు పంచుకునే ప్రార్థన వేరు, వెళ్ళి వచ్చే ప్రార్థనలు వేరు. అవి జీవితాలు మార్చవు ప్రియులారా. జీవితాన్ని మార్చే ప్రార్థన ఏంటంటే ఏకాంతం కలిగిన ప్రార్థన, ఒంటరి కలిగిన ప్రార్థన, నిత్యము ప్రార్థన చేసే ప్రార్థన అన్నమాట. ఏదో గంట సేపు వెళ్ళి వస్తున్నాంలే, ప్రార్థన అయిపోయిందిలే, ప్రార్థనకి వెళ్ళేవులే అని నామకార్థముగా చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లనే నామకార్థ ప్రార్థనలు అంటారు. ఆచార భక్తి, అలవాటు భక్తి ప్రార్థనలు అన్నమాట. ఇది ఆచార ప్రకంగా వెళుతున్నాము, అలవాటు ప్రకంగా వెళుతున్నాము, అలవాటు ప్రకంగా ఆచార ప్రకంగా వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తున్నాము. అవి ఆచార భక్తి, అలవాటు భక్తి అన్నమాట. అది నిజమైనటువంటి ప్రార్థన కాదు. ఏదో గుంపులో వెళుతున్నాం, గుంపులో వస్తున్నాములే అనేటువంటి ప్రార్థన కూడా ఈ రోజున నేటి క్రైస్తవుడు, నేటి విశ్వాసి అలవాటు పడిపోయారు. అలాంటి ప్రార్థనలు చేయడం అలవాటు పడిపోయారు ప్రియులారా. వ్యక్తిగత ప్రార్థనలు చేయడానికి అలవాటు పడతలేదు, వ్యక్తిగత ప్రార్థనలు ఉండటానికి అలవాటు పడతలేదు, వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టే ప్రార్థనలు వాళ్ళు అలవాటు పడతలేదు. ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో నింద వచ్చినప్పుడు, ఏదో అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ఏదో ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థనలు అలక్ష్యం చేస్తున్నారు ప్రియులారా. క్రైస్తవుడు, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క విశ్వాసి నేటి యొక్క కాలంలో కూడా ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని తమ అవసరాల కొరకు ఉపయోగించుకుని కూడా చాలామంది ఉన్నారు. ఏదో అవసరం కొరకు ప్రార్థన చేస్తారు, అవసరం కొరకు ప్రభు నాకు అది తీర్చు, ప్రభు నాకు ఇది తీర్చు, ప్రభు నాకు అది లేదు, ప్రభు నాకు ఇది లేదని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉంటారు ప్రియులారా. ఎప్పుడు దేవుణ్ణి అడగటమే, ఎప్పుడు దేవుణ్ణి అడగటమే, దేవునికి ఇచ్చేది లేదు, దేవుడు ఇస్తున్నాడుగా, దేవునికే నేను ఇవ్వాలి అనేటువంటి విధానంలో జీవించేవాళ్ళు కూడా చాలామంది లేరు ప్రియులారా. దీన్ని స్పీడ్ మెంటాలిటీ అంటారు. ఈ రోజుల్లో, ఈ కాలాల్లో స్పీడ్ మెంటాలిటీ తత్వం కలిగినటువంటి పార మనస్తత్వం అన్నమాట. పార ఎప్పుడు తవ్వుతూనే ఉంటుంది, అది తవ్వుతే బట్టి ఇలా వస్తూ ఉంటుంది. అదే మనిషికి, మానవుడికి నేటి కాలంలో ఈ యొక్క స్పీడ్ మెంటాలిటీ, పారతత్వం కలిగి జీవిస్తున్నారు. ఎప్పుడు తవ్వుకోవటమే, ఇవ్వటమే, తీసుకోవటమే ప్రియులారా. అట్లాగే సమాజం కూడా ఈ రోజున తయారైపోయింది. అట్లాగే సమాజంలో ఉన్నటువంటి అధికారులు కానీ, సమాజంలో ఉన్నటువంటి నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది కూడా అట్లాగే తయారైపోయారు. ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు ఎవరెత్తారా, ఎప్పుడు అడిగి తీసుకోవటమే, ఇవ్వటం అనేది లేదు. అందుకనే ఎవరు ఇచ్చేవాళ్ళు, ఎవరు కలగజేసేవాళ్ళు, ఎవరు సహృదయముతో, మంచి హృదయముతో, ప్రేమతో, దయతో, కనికరంతో ఇచ్చేవాళ్ళు ఎవరంటే నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు, నిత్యము ప్రార్థనలో ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, ఇతరుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు, ఇతరుల యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, ఇతరుల యొక్క అనారోగ్య పరిస్థితుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, ఇతరుల యొక్క ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయమన్నాడు ప్రియులారా. నీ గురించి నువ్వు ప్రార్థన చేయడంలో అందులో గొప్ప లేదన్నాడు.
నీ గురించి నీకు తెలియపరచడంలో అందులో గొప్ప లేదన్నాడు. నీ యొక్క ప్రార్థన విన్నపములన్నీ కూడా నాకు తెలుసు అన్నాడు. నీ అవసరతను నేను ఎరిగి ఉన్నా అన్నాడు. నీ అక్కరను నేను ఎరిగి ఉన్నా అన్నాడు. ప్రియులారా, నీకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో, నీవు ఎటువంటి అక్కరలు కలిగి ఉన్నావో, నువ్వు ఎటువంటి సమస్యలతో జీవిస్తున్నావో, ఎటువంటి ఇబ్బందులతో జీవిస్తున్నావో అవన్నీ కూడా నాకు తెలుసు. అందుకని మనకు ఉన్నటువంటివన్నీ కూడా దేవునికి అప్పగించి మనం ఎప్పుడు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడు దేవుణ్ణి అడిగేవాళ్లే కానీ, ప్రభువా నా కుటుంబానికి అది కావాలి, ప్రభువా నా కుటుంబంలో ఇది కావాలి, ప్రభువా నా బిడ్డలకు అది కావాలి, ప్రభువా నా బిడ్డలకు ఇది కావాలి, ప్రభువా నా బిడ్డలకు అదివు ఇదివు ప్రభువా అని ఎప్పుడు దేవుణ్ణి అడగడమే కానీ ఇతరుల యొక్క అవసరాల కొరకు, ఇతరుల యొక్క స్థితిగతుల కొరకు, ఇతరుల యొక్క పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మన సమస్యల కొరకు మనం ప్రార్థన చేసుకోవడానికే టైం లేదంట. ఈరోజు చాలామంది మన సమస్యల కొరకే ఆరాటపడే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దేవునికి మన సమస్యలు తెలియదా? దేవునికి మన కష్టాలు తెలియదా? మనం సృష్టించిన వాడు, మనం నిర్మించిన వాడు, మనల్ని ఏర్పాటు చేసిన వాడు, మనల్ని ఎన్నుకున్నవాడు, ఇహలోకములో మనం జీవించడానికి కారణమైన వాడు, తల్లి గర్భములో రూపురేఖ ఉనిపి నేను ఎన్నుకున్నాను అన్నాడు. చూడండి ప్రియులారా, నువ్వు పిండం అవ్వకముందే నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు. ఆయన తెలీదా? ఆయన తెలుసు. సమస్తం ఎరిగిన వాడు ఆయన. కాబట్టి మరి నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. లోకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. చూడండి, ఇది ఒక ఆజ్ఞలాగా దేవుడు ఇచ్చాడు. ఉండాలి. ఏ విధంగా ఉండాలి? నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తెల్లవారుజామున ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు మధ్యాహ్నం ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు రాత్రికాల సమయంలో కూడా ప్రార్థన చేశాడు. ఆయన రోజంతా కూడా ప్రార్థన చేసుకుంటానే వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఒంటరిగా ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రియులారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చిన జన సమూహములకు కానీ, తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యుల దగ్గరకు కానీ, తన దగ్గరికి ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. ఏమిటంటే నిత్యము ప్రార్థన చేయాలి అని. నిత్యము ప్రార్థన చేయాలి అని. నిత్యము ప్రార్థన చేయాలని ఎవరు చెప్తున్నారు ఈ రోజుల్లో? అందుకని ఈ నిత్యము ప్రార్థన చేయాలని ఆయన ఖండితంగా చెప్పినప్పుడు ఆయన వారికి మరి ఎక్కువగా అర్థం అవ్వాలని, వారికి మరి ఎక్కువగా అర్థం అయ్యి ప్రార్థన చెయ్యాలి అని ఆయన ఏమి చేశాడు అంటే ఉపమానాన్ని తెలియపరిచాడు. అందుకని ఆయన ఉపమానాన్ని క్షుణ్ణముగాను వివరించి ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 365 ఉపమానాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క రాజ్యము గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభు తండ్రి గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్కులు వారికి అర్థమవ్వటానికి ఆయన ప్రతీది కూడా ఉపమాన రీతిగానే బోధించి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో క్షుణ్ణముగా యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. నేను ఉపమాన రీతిగానే బోధించున్నాను కానీ వేరే రీతిగా నేను బోధించలేదన్నాడు. అందుకనే ఆయన దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్నటకు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. చూడండి ప్రియులారా, ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి న్యాయాధిపతి ఎవరికి భయపడేవాడు కాదు? దేవునికి భయపడేవాడు కాదు. మొట్టమొదటిగా మనిషి అన్న తర్వాత, మానవుడు అన్న తర్వాత ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది దేవునికి భయపడేవాళ్ళు అంటారు. ప్రియులారా, బహుశా 1% మంది మాత్రమే దేవునికి భయపడకుండా జీవించే వాళ్ళు ఉంటారు. అటువంటి వారు ఎవరంటే దేవుడంటే లేడు అన్నటువంటి విధానంలో ఉంటారు. వాడు 199% మంది దేవుని భయభక్తులు అంటారు. ఎందుకంటే మన ముత్తాతల నుంచి కానీ, సృష్టి ఆరంభించిన కానీ దేవుడు ఉన్నాడని తెలియపరుచుకుంటూ వచ్చాడు. జీవముగల దేవుడు, జీవించేవాడు, అనువాడు, ఉన్నవాడు. ప్రియులారా, సృష్టి ఆరంభం నుంచే కూడా దేవుడు ఉన్నాడు అని దేవుడు తన యొక్క ప్రజలకి, మన పితరులకి, మన ముత్తాతల అందరూ కూడా తెలియపరుచుకుంటానే వచ్చాడు. ప్రియులారా, అది క్రైస్తవుడే అనండి, ఒక హిందువు ఏమనండి, ఒక ముస్లిం ఏమనండి, ఒక జైనిజం ఏమనండి, ఎవరైనా సరే ప్రియులారా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు. అందరూ నమ్ముతారు. 1% మాత్రమే ఈ భూమి మీద దేవుడు లేడు అని నమ్మరు. వారు మూర్ఖులు అన్నమాట, వారు అహంకారులు అన్నమాట, వారు ధనాపేక్ష కలిగిన వారు అన్నమాట. వారు ఇహలోకములో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడి
ఇహలోకములో ఉన్నటువంటి విధి విధానాలతో జీవిస్తూ దేవుడు లేడని అనేటువంటి భావంతో వాళ్ళు జీవిస్తారు. మరి దేవుడు ఉన్నాడని జీవించే వాళ్ళు ఎలాంటి వారంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడని విశ్వసిస్తూ వారి తాత ముత్తాతల నుంచి కానీ మరి తాత ముత్తాతలను జీవించే విధానంలో కానీ ప్రియులారా దేవుడు తెలిపించిన విధానంలో కానీ వారు నమ్మి విశ్వసించి దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో వాళ్ళు ఉంటారు. మరి దేవుడు లేడని దేవుని యొక్క భయభక్తులు లేకుండా జీవించే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయనే ఒక న్యాయాధిపతి అన్నమాట. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు తెలియవచ్చాడు. దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడలేదంటే దేవుడు లేడని అతడు నిర్ణయించుకున్నాడు. మరి మనుషులను లెక్క చేయట్లా. మనుషులకి ఎందుకని లెక్క చేయట్లేదంటే ప్రియులారా, ఇతడికి ధనం ఉంది, రెండవదిగా అధికారం ఉంది. ప్రియులారా, ధనము అధికారం ఉన్నవాళ్ళు మనుషులు లెక్క చేయరు. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బ్రతికెంత అనేటువంటి పదాలు వారి నోటి నుంచి వస్తాయి. ఎదుటి వాళ్ళు ఎవరైనా లెక్క చేయరు. నువ్వెంత అంటారు, నీ జీవితం ఎంత అంటారు, నీ బ్రతికెంత అంటారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అధికారం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా సరే చేసి చూపిస్తాను అనేటువంటి అహంకారంతో జీవిస్తారు వాళ్ళు. నువ్వెంత, నీ బ్రతికెంత అంటారు. నీ జీవితం ఎంత, నువ్వు ఆ పని చేసుకునేవాడు, నువ్వు ఈ పని చేసుకునేవాడు అనే అహంకారంతో ఉంటారు ప్రియులారా. ఈ రోజుల్లో చాలామంది మరి పని లేనటువంటి సమయంలో బాధపడి, ఉద్యోగం లేనటువంటి సమయంలో చింతపడి వేదనపడి, ఉద్యోగం కోసం ఆరాటపడి, ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఇక ఇతరులని కానీ దేవుని కానీ లక్ష్య చేయరు. ఉద్యోగం వచ్చేసిన తర్వాత నాకు ఉద్యోగం ఉందగా అన్న గర్వం వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చేసిన తర్వాత నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయిగా అనేటువంటి అహంకారం వచ్చేది. ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఇక మరి బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ మరి నా అంట వారిని ఎవరిని కూడా లక్ష్య చేయలేక వాళ్ళు. గర్వం వారిలో ప్రవేశించేసింది. డబ్బు అనే గర్వం, ఉద్యోగం అనే గర్వం, అహంకారం వాళ్ళు ప్రవేశించి ప్రియులారా ఇక ఎవరిని కూడా వాళ్ళు లక్ష్య చేయరు. మరి ఈ న్యాయాధిపతి కూడా అదే విధంగా ఉన్నాడు. ఈ న్యాయాధిపతి ఒకానొక సమయంలో, ఏమీ లేని సమయంలో మనుషులను లెక్క చేశాడు. బహుశా దేవుని కూడా లెక్క చేసి ఉండొచ్చు. ఎందుకంటే దేవునికి భయపడకయు అంటే అంతకుముందు భయపడ్డాడేమో. అధికారం వచ్చేసిన తర్వాత, డబ్బు వచ్చేసిన తర్వాత ఇక దేవుడే లేడు అనుకుంటారు వాళ్ళు. నిజంగానే ఈ న్యాయాధిపతి కూడా అదే అనుకున్నాడేమో ప్రియులారా. న్యాయాధిపతి అది కూడా. అందుకని మనం ఒక స్థితికి వెళ్ళక ముందు మనం చాలా హీనదైన స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేనితనములు ఉన్నప్పుడు, సరైన ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారములు మనం ఎదగనప్పుడు అనేకమైనటువంటి గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాము, పూజలు చేద్దాం, పురస్కారాలు చేద్దాము, మురుక్కుకుంటాం, చాలా మురుక్కుతాం ప్రియులారా. ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, 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 ప్రభువా నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేసేవాళ్ళు, మొక్కుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఉద్యోగం వచ్చేసిన తర్వాత ప్రియులారా ఇక దేవుడిని అంటే లక్ష్య చేయరు. అసలు దేవుడే లేడంటారే ఒక్కోసారి. ఇక దేవుడిని లక్ష్య చేయరు. ఎందుకంటే ఉద్యోగమే దేవుడైపోయాడు, డబ్బే దేవుడైపోయాడు ప్రియులారా. అంతే. వాళ్ళ యొక్క వ్యాపారం చేస్తున్నప్పుడు, డబ్బులు బాగా వచ్చేస్తున్నప్పుడు ఇక ఆ డబ్బే దేవుడైపోతారు వాళ్ళకి. ఎంతకాలం డబ్బు ఉంటుంది, ఎంతకాలం డబ్బుతో జీవించగలుగుతాం, ఎంతకాలం డబ్బుతో మన ఇహలోకులు మన జీవితాలు కొనసాగిస్తాం ప్రియులారా. సమయం వచ్చినప్పుడు, గడి వచ్చినప్పుడు ఏది కూడా. అందుకని ఇక న్యాయాధిపతి కూడా అధికారం వచ్చేసిన తర్వాత, డబ్బు వచ్చేసిన తర్వాత డబ్బే దేవుడు అనుకుని, డబ్బే సమస్తానికి మరి మూలాధారమని దేవునికి భయపడట్లేదు. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథం చెప్పాడు, ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడన్నాడు. నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అన్నాడు. ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. ఎందుకని ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు అన్నాడు అంటే, ధనాన్ని ప్రేమించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. ఈరోజున ధనాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధనాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధనాన్ని ప్రేమించి ధన వ్యామోహముతో జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, ధనాన్ని ప్రేమించే వాళ్ళు మనుషులు కూడా లెక్క చేయరు. గర్వముతో ఉంటారు, అహంకారముతో ఉంటారు. ఏదో పైకి ఏదో అలా మాట్లాడతారు, ఏదో సున్నితముగాను చాలా మృదువుగాను మాట్లాడేవాడు చాలామంది ఉన్నారు. దేనికోసం మాట్లాడతారంటే డబ్బుల కోసమే.
ధనము కోసమే. ఏదో మాట్లాడాలి, మాట్లాడితే కదా డబ్బులు వచ్చేది, మృదువుగా మాట్లాడితే కదా డబ్బులు వచ్చేది, సున్నితంగా మాట్లాడితే కదా డబ్బులు వచ్చేది. కానీ వారి హృదయములో ఎలా ఉంటుందంటే అలక్ష్యం ఉంటుంది, లెక్కలేనితనం ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ న్యాయాధిపతి కూడా డబ్బు వచ్చేసిన తర్వాత ఇక మనుషులను కూడా లెక్క చేయటం లేదు, అధికారం వచ్చేసిన తర్వాత మనుషులను కూడా లెక్క చేయటం లేదు. అందుకని ఈ న్యాయాధిపతి ఒక పట్టణంలో నివసించెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. విధవరాలు ఎవరు? ఆ విధవరాలు ఎవరంటే పేదరాలు, ఏమీ లేనిది, దీనహీన స్థితిలో జీవించేది, పూర గుడిసెలో ఉండేది ప్రియులారా. భర్త చనిపోయాడు, బిడ్డలు చూసుకోవటం లేదు, బిడ్డలు తమ యొక్క జీవితముల కోసము వారి వారి కాయ కష్టం కోసము ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు బహుశా ప్రియులారా. మరి ఈ విధవరాలు ఒక్కతే ఏమీ లేని తనములు జీవిస్తుందన్నమాట. ఎక్కువ శాతం విధవరాలని ముసలివాళ్ళు మోసం చేసేవాళ్ళు మరి ఈనాటి కాలాల్లో ఉన్నారు, ఆనాటి కాలంలో కూడా బహుశా ఉండవచ్చు. ఎందుకంటే ఎవరు లేరు కదా, ఎవరు లేని వారినే ఎక్కువ మంది మోసం చేస్తారు. అందుకని ఈ విధవరాలని అనేక మంది మోసం చేయొచ్చు. అందుకని ఈ విధవరాలు మోసపోయింది కాబట్టి, ఈ విధవరాలు మోసపోయినటువంటి జీవితం జీవిస్తుంది కాబట్టి ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన న్యాయం కోసము ఆమె ప్రాధేయపడుతుంది అన్నమాట. అందుకని ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికును నాకు న్యాయం తీర్చమని అడుగుచు వచ్చను. కానీ అతడు కొంతకాలము ఓపిక పోయెను. చూడండి, ఈ విధవరాలు పదే పదే తరచుగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకును నా ప్రతివాదికి న్యాయం చేయమని తరచుగా వెళుచున్నది. తరచుగా అంటే ఎప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా, లేదా ప్రతిరోజు ఉదయం సాయంత్రం. చూడండి, మరి న్యాయాధిపతి ఉదయం ఉంటాడు, సాయంత్రం ఉంటాడు, కడవ టైంలో బయటికి వెళ్ళిపోతాడు, దొరకడు ఇంటికాడు ప్రియులారా. ఉదయం వెళ్ళిపోయి న్యాయాధిపతి కనపడవచ్చు, నువ్వు ప్రొద్దులే రేపురా అని న్యాయాధిపతి అనొచ్చు. మళ్ళీ సాయంత్రం వెళ్ళేది, మళ్ళీ సాయంత్రం ఎందుకు వచ్చావు, రేపురా అని చెప్పేగా అని మరలా న్యాయాధిపతి ఏదో ఆ ముసలాంని అనవచ్చు, మరలా నీరసమ్మతోనూ మరలా తిరిగి రావచ్చు. తిరిగి వచ్చిన తర్వాత బహుశా ఈ విధవరాలు బాధపడవచ్చు. కానీ ఆమెకి విశ్వాసం ఉంది, ఆమెకి నమ్మిక ఉంది కాబట్టి నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు ఆ న్యాయాధిపతి యొక్క హృదయాన్ని మారుస్తాడు, నా దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేస్తున్న విశ్వాసంతో ఆ విధవరాలు మరి ఇంటికి వచ్చి ప్రార్థన చేయొచ్చు, నిత్యము ప్రార్థన చేయొచ్చు. నిత్యము ప్రభా నాకు న్యాయం చేయి, ప్రభా నాకు న్యాయం చేయి, ప్రభా నాకు న్యాయం చేయి అని దేవునికి మొరపెట్టచ్చు. అందుకని ఈ విధవరాలు అతని దగ్గరికి తరచుగా వెళ్ళి నాకును నా ప్రతివాదికి మరి న్యాయం తీర్చమని అడిగాను. కానీ అతడు కొంతకాలం ఓపిక పోయిన తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లెక్క పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటకి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడు ప్రియులారా. చూడండి, దేవునికి భయపడలేదు, నేను మనుషులను లక్ష్య పెట్టలేదు, ఈ విధవరాలు నా దగ్గరికి వచ్చి తొందర పెట్టుచున్నది అన్నాడు. చూడండి ప్రియులారా, తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటకి వచ్చి గోచాడుకున్నట్లు, మాటకు వచ్చి నన్ను అడగకుండా, మాటకు వచ్చి నన్ను నా దగ్గరికి రాకుండా, మాటకు వచ్చి నన్ను నా యొక్క పనిని మరి ఇబ్బంది కలిగించకుండా మరి ఉండటానికి ఈ విధవరాలకి నేను న్యాయం తీరుతానని తనలో తాను అనుకున్నాడు. తనలో తాను ఏ విధంగా అనుకున్నాడు? విధవరాలి యొక్క ప్రార్థన తనలోకి వెళ్ళింది, విధవరాల యొక్క ప్రార్థన తన యొక్క ఆలోచనలు మార్చింది, విధవరాల యొక్క ప్రార్థన దేవుడు ఉన్నాడని మరి దేవుని యందు భయభక్తులకు వెళ్ళి జీవించేలాగా న్యాయాధిపతికి తెలియవచ్చింది. విధవరాల యొక్క ప్రార్థన మనుషులను నువ్వు లెక్క చెయ్యి, నేను విధవరాలిని, నేను ఏమీ లేని దానిని, నాకు ఎవరో లేరు, అయినప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు మరి నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమ వలనే, దేవుని యొక్క కృప వలనే, దేవుని యొక్క మహిమ వలనే నేను దేవుని శ్వాస ఉంచాను కాబట్టి, నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, నా దేవుని నేను మొరపెడుతున్నాను కాబట్టి, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసంతో నమ్మికతో నేను మాటకే నీ దగ్గరికి వచ్చి గోజాడుచున్నాను. ఉదయం వస్తున్నాను, మధ్యాహ్నం వస్తున్నా, సాయంత్రం వస్తున్నాను ప్రియులారా. బహుశా ఈ విధవరాలు అక్కడే కూర్చుండవచ్చు. అందుకని మరి ఈ న్యాయాధిపతికి ఏమొచ్చిందంటే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఇచ్చేవారు ఎవరు? తలంపులు కలగజేసేవాళ్ళు ఎవరు? అసలు ఆలోచనలు ఎరిగిన వారు ఎవరు? తలంపులు ఎరిగిన వారు అంటే దేవుడు అన్నమాట. నిజంగా ఒక్కోసారి మనకి దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు.
అపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు ఆలోచనలు ఇచ్చి మనల్ని ఆ అపాయకరమైనటువంటి స్థితి నుంచి కాపాడతాడు, అపాయకరమైన పరిస్థితులను కాపాడతాడు. ఒకసారి మనమే ఆశ్చర్యపోతాం, మళ్ళీ ఆలోచన వచ్చిందే, అయ్యో లేకపోతే ఆ అపాయకరమైన స్థితుల్లోకి వెళ్ళిపోయేవాడినే, లేదా ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోయేవాడినే, ఆ ప్రమాదం నుంచి తప్పించాడు దేవుడు. గప్పుకున్న ఆలోచన కలిగి ప్రియులారా, ఒకసారి మనము మొద్దు మారినటువంటి ఆలోచనతో ఉంటాం, ఒకసారి మనము డమ్మీలాగా ఏదో ఆలోచనలో ఉంటాం, సడన్గా ఏదో జరిగిపోయే క్షణాల్లో దేవుడు మరలా మనకే ఆలోచన కలగజేసి ఆ ప్రమాదకరమైన స్థితుల నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళిస్తాడనమాట. ఆలోచన కలగజేసేవాడు దేవుడు, జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, ఊహలు ఇచ్చేవాడు దేవుడు, తెలివితేటలు ఇచ్చేవాడు దేవుడు. ప్రియులారా, ఇహలోకంలో మనము ఏ పాటి వారము, ఇహలోకంలో మన యొక్క ఆలోచన ఏ పాటివి, మన యొక్క తలంపులు ఏ పాటివి. అందుకనే ఈ యొక్క న్యాయాధిపతికి ఆలోచనలు కలగజేసింది ఎవరంటే దేవుడే. ఈ ఆలోచన ఏ విధంగా దేవుడు కలగజేశాడంటే విధవరాల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. విధవరాలి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఆ న్యాయాధిపతికి ఆలోచన కలగజేశాడు ప్రియులారా. అందుకని న్యాయాధిపతికి ఆలోచన కలగజేశాడు కాబట్టి ఆమెకి నేను న్యాయం తీరుస్తాను అని ఆ న్యాయాధిపతి తనలో తాను అనుకున్నాడు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే చివరగా అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అంటున్నాడు. చూడండి, ఆ న్యాయాధిపతి మొట్టమొదటి ఏమనుకున్నాడు, నేను న్యాయం తీర్చనని చెప్పి ఉండొచ్చు, బహుశా ఎక్కువ శాతం. నేను నీకు న్యాయం తీర్చను, నేను దేవునికి భయపడను, మనుషులను లెక్క చేయను, నీకు న్యాయం నేను ఎలా తీరుస్తాను అని బహుశా ఆ విధవరాలకి చాలాసార్లు చెప్పి ఉండవచ్చు. కానీ ఆ విధవరాలు నిరాశ చెందలా, బాధపడలేదు, వేదన పడలేదు. ఎందుకు వేదన పడాలా, ఎందుకు నిరాశ చెందలేదంటే దేవుని విశ్వాసం వచ్చింది. నేను ప్రార్థన చేస్తాను, నిత్యము ప్రార్థన చేస్తాను, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను, సదా ప్రార్థన చేస్తాను, నా దేవునికి నేను మొరపెడతాను, నాకు ఇది కావాలి అనేటువంటి విధానంలో నా దేవునికి నేను మొరపెడతాను, అప్పుడు దేవుడు నాకు ఇది ఇస్తాడు అన్నటువంటి విశ్వాసముతో ఆమె ప్రార్థన చేయ ఉండొచ్చు ప్రియులారా. ఆ విశ్వాసముతోనే మనం జీవిస్తున్నాము. అందుకనే ఆవగింజ విశ్వాసం అంటే చాలా అని యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, మరి నిత్యము మనం ప్రార్థన చేసుకుంటూ నిత్యము మనం ప్రార్థనలో ఉంటూ జీవిస్తున్నామా, జీవించలేదు ఆత్మం చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించే మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నా ప్రభా, నీ నామమున నీకు వాక్యాన్ని విని ఉన్నాము, ఆలకించిన నా తండ్రి, నిత్యము ప్రార్థన చేయవలని నా తండ్రి, ఉపమానము ద్వారా నా ప్రభా న్యాయాధిపతి గురించి నా తండ్రి, విధవరాలు గురించి నా ప్రభా బోధించావు, తెలియపరచావు నా తండ్రి. నీకే వంద, నీకే స్తోత్రం నా తండ్రి. విధవరాలు ఏ విధంగా అయితే నా ప్రభా ఇదిగో నా తండ్రి న్యాయాధిపతికి అన్యాయమైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నా తండ్రి న్యాయం తీర్చమని నా తండ్రి గోజాడిందో, న్యాయం తీర్చమని నా తండ్రి పదే పదే వెళ్ళి మాట మాటకి వెళ్ళి నా తండ్రి చెప్పిందు. ఇగో నా తండ్రి, ఇగో నా ప్రభా, మరి న్యాయాధిపతి యొక్క ఆలోచనలు మార్చిన దేవుడు నువ్వే. ఇగో విధవరాలి పక్షముగా ఉండి నా తండ్రి, విధవరాల యొక్క ప్రార్థన ఆలకించి విధవరాలలో ఉన్నటువంటి శ్వాసము చూసి నా తండ్రి ఆమెకు న్యాయం చేసినటువంటి దేవుడు నువ్వే నా ప్రభువా. ఇగో నా తండ్రి, మేము కూడా మా యొక్క జీవితంలో నా తండ్రి ఎటువంటి ఏమైనా సరే ఉన్నట్లయితే, అన్యాయస్తులైనటువంటి వారు ఉన్నట్లయితే, అక్రమస్తులు ఉన్నట్లయితే, ఇదిగో నా ప్రభా అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నట్లయితే నా తండ్రి, ఆర్థిక పరిస్థితులతో జీవించేవారు ఉన్నట్లయితే, సమస్యలతో జీవించేవారు ఉన్నట్లయితే నా తండ్రి మా యొక్క ప్రార్థన ఆలకించి, మా యొక్క మొర ఆలకించి నా తండ్రి, ఇదిగో నా ప్రభా న్యాయం చేయి నా తండ్రి. సమస్య నుంచి విముక్తిని విడుదల కాలచి, ఆరోగ్యం కాలచి, శక్తిని కాలచి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇదిగో నా తండ్రి, మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు, మానవ కుమారుడు విశ్వాసమనే కనుగొనని నీకు వాక్కు ద్వారా తెలియపరచావు. కాబట్టి నా తండ్రి, ఇగో నా విశ్వాసంతో మేమందరం కూడా జీవించి నా తండ్రి నిత్యము ప్రార్థన చేసుకుంటూ, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ, సదా ప్రార్థన చేసుకుంటూ జీవన సహాయం చేయమని ఎవరెవరైతే ఈ ప్రార్థనలు నా తండ్రి ఎక్కించారు, ఈ ప్రార్థనలు నా తండ్రి ఉన్నారో నా ప్రభు వారందరూ కూడా తట్టండి, ముట్టండి, శక్తిని కలిచే, బలం కలిచే నా తండ్రి, శాంతిని సమాధానమని ప్రార్థన చేస్తున్నా తండ్రి, రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి, సైతానికి తొలగించని ప్రార్థన చేస్తున్నా, దురాత్మ తొలగించని ప్రార్థన చేస్తున్నా, అంధకార శక్తిని విముక్తిని విడుదల కలగచేయమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటు కూడా తోడు నేడుకొనమని వారికి నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుకున్నా తండ్రి. ఆమేన్.